టీమిండియా స్టార్ బ్యాటర్ స్మృతి మందాన మ్యూజిక్ డైరెక్టర్ పలాష్ ముచ్చల్ పై గత కొద్ది రోజులుగా సోషల్ మీడియాలో పుకార్లు షికార్లు చేస్తున్నాయి. వారి పెళ్లి వాయిదా పడ్డంతో ఏకంగా పూర్తిగా వివాహమే రద్దయినట్లు నెట్టింట చర్చ జరిగింది. స్మృతి ఇన్స్టాలో పెళ్లి పోస్టులు కనిపించకపోవటం, పలాష్ తో ఆమె ఎంగేజ్మెంట్ వీడియోను డిలీట్ చేయటం ఈ పుకార్లకు బలాన్ని చేకూర్చాయి. ఇదే వీడియోను స్మృతి స్నేహితురాలు జెమీమా శ్రేయాంక కూడా సోషల్ మీడియా అకౌంట్స్ నుంచి తొలగించడంతో పలాష్ కు ఆమెకు మధ్య మనస్పర్ధలు వచ్చాయంటూ గట్టి ప్రచారమే జరిగింది. అదే సమయంలో పలాష్ ముచ్చల్ మరో మహిళతో మందనాను కించపరుస్తూ చాట్ చేసినట్లు ఆరోపిస్తున్న స్క్రీన్ షాట్లు వైరల్ అవడంతో ఏవేవో వార్తలు బయటకొచ్చాయి. అయితే ఈ వార్తలకు ఫుల్ స్టాప్ పడింది. ఈ రూమర్లపై పలాష్ తల్లి అమితా ముచ్చల్ రెస్పాండ్ అయ్యారు. ఇప్పుడంతా బాగానే ఉందని, త్వరలోనే స్మృతి పలాష్ వివాహం జరుగుతుందని ఓ మీడియా హౌస్ కు తెలిపారు. స్మృతి పలాష్లు కష్ట సమయంలో ఉన్నప్పటికీ వారి సంబంధం దృఢంగానే ఉందని, స్మృతిని తన అర్ధాంగిగా ఇంటికి తీసుకురావాలని పలాష్ కలలు కన్నాడని చెప్పారు. తాను కూడా వారికి ప్రత్యేకంగా స్వాగతం పలికేందుకు ఏర్పాట్లు చేసుకున్నానని తెలిపారు. మరోవైపు స్మృతి మందాన పలాష్లు ఇన్స్టా వేదికగా ఒకే రకమైన పోస్ట్ పెట్టడంపై చర్చ జరుగుతుంది. సాధారణంగా ఏదైనా శుభకార్యానికి సంబంధించిన సమాచారం పంచుకునేటప్పుడు దిష్టి తగలకుండా ఈ ఎమోజీని ఉపయోగిస్తుంటారు. ఈ క్రమంలో స్మృతి పలాష్లు ఈ ఎమోజీని పోస్ట్ చేయడంతో తమ వివాహానికి దిష్టి తగిలిందని వారు భావిస్తున్నట్లు తెలుస్తుంది. స్మృతి పలాష్లు పెట్టిన ఈ పోస్ట్ తో త్వరలో వారిద్దరూ ఒక్కటవుతారని ఫ్యాన్స్ ఆశిస్తున్నారు. దీంతో గత కొన్ని రోజులుగా వైరల్ అవుతున్న రూమర్లన్నిటికీ స్వయంగా కుటుంబమే తెరదించినట్లయింది. గత ఆదివారం జరగాల్సిన స్మృతి మందన పలాష్ ముచ్చల్ పెళ్లి చివరి నిమిషంలో వాయిదా పడింది. స్మృతి తండ్రి గుండె సమస్య కారణంగా ఆసుపత్రిలో చేరడంతో పెళ్లిని వాయిదా వేయాల్సి వచ్చింది. అదే ఆదివారం రాత్రి పలాష్ ముచ్చల్ కూడా వైరల్ ఇన్ఫెక్షన్, ఎసిడిటీ సమస్యలతో అస్వస్థతకు గురై ఆసుపత్రిలో చేరి చికిత్స పొంది ఆ తర్వాత డిశ్చార్జ్ అయ్యారు. ఈ వరుస సంఘటనల సమయంలో స్మృతి పెళ్లికి సంబంధించిన పోస్టులను డిలీట్ చేయటం, పలాష్ మరో అమ్మాయితో చాట్ చేసినట్లు స్క్రీన్ షాట్లు సోషల్ మీడియాలో కనిపించడంతో పుకార్లు వచ్చాయి. పలాష్ సోదరి పాలక్ ముచ్చల్ ఈ విషయంలో అప్పుడే క్లారిటీ ఇచ్చారు. పెళ్లి వాయిదా మాత్రమే పడిందని, ఇది చాలా సెన్సిటివ్ ఇష్యూ కాబట్టి రెండు కుటుంబాల ప్రైవసీకి రెస్పెక్ట్ ఇవ్వాలని కోరారు. తాజాగా ఆమె తల్లి అమితా ముచ్చల్ మరోసారి ఈ విషయంపై క్లారిటీ ఇచ్చి పుకార్లకు ఫుల్ స్టాప్ పెట్టారు.